यम्मनूरु विभाकर रेड्डी नामदेश धर्मपत्नी समेत स्वाति नामदेश హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐర్లాండ్లో తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశము. ఆ గృహప్రవేశంకి ముందు రోజు అన్నమాట. ఇవన్నీ పనులన్నీ స్టార్ట్ అయిపోయాయి. గృహప్రవేశం కోసము మేమేం చేసామో, ఎలా డెకరేట్ చేసామో, గృహప్రవేశం ఎలా జరిగింది ఏంటిది అనేది అన్ని వీడియోలో మీరు చూడొచ్చు అనమాట. ఐ హోప్ యూ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నా ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, కమెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. అలానే షేర్ కూడా చేయండి హోప్ ఏదైనా వీడియో మంచిగా. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే కనుక మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశము ముహూర్తం వచ్చేసి సండే రోజు మార్నింగ్ 4 o'clock వచ్చిందనమాట. ఇంకా సాటర్డే అందరం ఫ్రీనే కాబట్టి పొద్దున వెళ్ళిపోయాము. సాటర్డే రోజు మార్నింగ్ బయలుదేరేసి వెళ్ళిపోయామన్నమాట. మేమైతే లిటరల్గా మా ఇంట్లో ఫుడ్ మేక్ చేసుకొని ఇంకా బయలుదేరిపోయాను. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి కొంచెం ఈవినింగ్ అలా అవ్వడానికి వచ్చింది. ఐ థింక్ మేబీ 3 అలా అయిందేమో. అందరం ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి ఇదంతా డెకరేషన్ చేసాము. డెకరేషన్ అంతా మొత్తం ఫినిష్ అయిపోయాక వచ్చేసి ఇంకా ఈ ఇంట్లో రాదు కాబట్టి వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫుడ్ వండుకొని వస్తే కనుక ఇక్కడ కూర్చొని తింటా ఉన్నాం అనమాట. అంటే 1 day మొత్తం మాకు ఎట్లా అంటే ఫుల్ ఫెస్టివల్ లాగా ఉండే అనమాట. మెయిన్ ఇక్కడ ఏంటంటే హాలిడే అవ్వడం వల్ల చాలా యూజ్ అయింది. అంటే ఇక్కడ మనకి యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అంటే ఇట్లాంటి కొందరు వస్తారు, కొందరు పిలుచుకున్న 1 person వస్తారు, ఇంకా చాలా మంది రారు. మనకి ఇండియాలో ఇట్లా గృహప్రవేశాలు అవుతే కనుక చాలా పెద్దగా చాలా మంది చుట్టాలు వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకా మనకు అలాంటి ఆప్షన్స్ ఉండేవి కాబట్టి అన్నిటికీ ఫ్రెండ్స్ అనమాట. మేమైతే మస్తు ఎంజాయ్ చేసాము. అందరం ఒక దగ్గర గ్యాదర్ అయిపోయి చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట. మేము చేసిన డెకరేషన్ అంతా ఇదే, ఈ డెకరేషన్ పార్టీ అనమాట చేసింది. ఇంకా మీరు వీడియోలో చూసేయండి ఎలా డెకరేషన్ చేసాము ఏంటని చెప్పేసి. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. 2 stages చేసాము. కింద వచ్చేసి ఒకటేమో సత్యనారాయణ స్వామి వ్రతం కోసము, ఇంకొక స్టేజ్ వచ్చేసి మామూలుగా ఫొటోస్ దిగడానికి అని చెప్పేసి అలా 2 stages చేసాము. ఇంకా అలానే కాకుండా మొత్తం హౌస్ మొత్తం అక్కడక్కడ ఫ్లవర్స్ పెట్టి అలా డెకరేట్ చేసాము. ఇది వచ్చేసి పైన అయితే అంతగా ఏం డెకరేషన్ చేయలేదు, కానీ మీకు వాళ్ళకు కూడా వీడియో గుర్తుగా ఉండిపోతుంది కదా అన్న ఉద్దేశంలో ఇందులో ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను అనమాట. ఇది వచ్చేసి పైన వచ్చేసి 3 bedrooms ఉంది. 3 bedrooms, ఒక లినెన్ రూమ్, 2 bathrooms పైన వచ్చాయి. కింద వచ్చేసి ఒక కిచెన్, ఒక హాల్ అది కింద అనమాట. మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ ఐర్లాండ్ లో ఇలానే ఉంటాయి. కింద వచ్చేసి కిచెన్ ఇంకా హాల్ ఉంటది, పైన వచ్చేసి బెడ్రూమ్స్ ఉంటాయి. చాలా హౌసెస్ ఇలానే ఉంటాయి. కొన్ని హౌసెస్ కిందనే బెడ్రూమ్స్ ఇంకా అలానే వచ్చేసి కిచెన్ ఉండేలాగా ఉంటాయి. కానీ ఐర్లాండ్ లో మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ ఇలానే ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కి వచ్చేసి వాష్రూమ్ కూడా ఉంటది కదా, ఈ వాష్రూమ్ అనమాట. అన్నిట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇలా వాష్రూమ్స్ చాలా బాగా వచ్చాయన్నమాట. వీళ్ళు యాక్చువల్లీ చాలా మటుకి వాష్రూమ్లకు కూడా మనకి టైలింగ్ అనేది వాళ్ళే ఇచ్చేసి ఉంటారు, కానీ వీళ్ళకి ఇవ్వలేదు, వీళ్ళే వేయించుకున్నారనమాట. దానివల్ల వీళ్ళు ఏంటంటే ఇంకా కొంచెం డిజైనర్ వేరు ఉంటాయి కదా టైలింగ్, అలా వెళ్ళారనమాట. వాష్రూమ్స్ అనేవి చాలా బాగా వచ్చాయి. అందుకని ఇంకా మార్నింగ్ అదంతా అయిపోయాక పిల్లలందరినీ పంపించేసి ఇంకా మేము నైట్ మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసుకొని మాప్ పెట్టేసుకొని వెళ్ళిపోయాము. వెళ్ళేసరికి 2 అలా అయిందనమాట. ఇంకా ఎవరం పడుకోకుండా మార్నింగ్ లేసేసి, ఇంకా మార్నింగ్ ఏం పడుకునేది లేదు కాబట్టి ఇంకా మేము ఫస్ట్ స్నానాలు చేసేసుకొని ఇంకా రెడీ అయిపోయి వచ్చామన్నమాట. 4 వరకు అంటే ఇక్కడ ఉన్నాము, వాళ్ళు 4కి లోపల అడుగు పెట్టారనమాట, అంత షార్ప్గా. అందుకనే తొందరగా అంటే ఇన్ టైంలో అలా వచ్చేసి ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాము. ఐర్లాండ్లో వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఎవరైనా చెప్పలేము. అంతకుముందు రోజు చాలా బాగుండే. ఆ రోజు వచ్చేసి మార్నింగ్ నుంచి వర్షం, నైట్ అంటే ఇంకా
వర్షం పడతా ఉంది. ఈదర గాలులు అయితే ఎంత ఉండే అంటే అంత ఉండే అనమాట. ఫుల్గా గాలులు ఉండే. ఇంకా దానికి తోడు ఒక్కొక్కలం షివరింగ్ అనే పరిస్థితిలో ఉండే. చేయనప్పుడు మనం ఏం చేయలేం కదా, అది మన చేతిలో ఏం లేదు కదా అని చెప్పేసి అన్నారు. ఇంకా పూజ అయితే చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది. చాలా మంచి కూడా అయింది పూజ. ద్రవ్యాహీనం పరమేశ్వరి పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతం తీసుకుని రైట్ లకి పెట్టండి. రైట్ లకి పెట్టండి. మార్నింగ్ 12 లోపే గడప పూజ, ఇంకా అలానే వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతము, ఇంకా అలానే హోమం కూడా అన్నీ అయిపోయాయి అన్నమాట. 12 లోపు అంతా ఫినిష్ అయిపోయింది. అంటే తను గెస్ట్లు వచ్చే టైంకి తను ఫ్రీ అయిపోయింది అనమాట. అంటే కొన్నిసార్లు మన గెస్ట్ వచ్చే టైంకి మనం పూజ పైన కూర్చొని ఉంటే గెస్ట్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేం కదా. కాబట్టి తినకి ఎర్లీ మార్నింగ్ ఉండడం వల్ల అక్కడ ఒక బెనిఫిట్ అయింది. ఇంకా ఇక్కడ అయితే ఉండి మేమైతే ఒడిబియ్యం వేస్తూ ఉన్నాం అనమాట. ఇంక ఇక్కడ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటూ ఎవరు రారు కాబట్టి ఇంకా యాక్చువల్లీ అమ్మ వాళ్ళు వేస్తారు ఒడిబియ్యం అనేది. మనకి ఇండియాలో ఉంటే కనుక అమ్మ వాళ్ళు అన్న వాళ్ళు అట్లా వేస్తారనమాట. ఇంక ఇక్కడ మనకి ఇక్కడ ఏం ఆప్షన్ ఉండదు కాబట్టి నేను మా ఆయన ఇద్దరం కలిసి ఒడిబియ్యం వేస్తూ ఉన్నాము. మేమే కాకుండా ఇంకా మేము ఒడిబియ్యం వేసాక మాతో పాటు అందరు కలిసి ఒడిబియ్యం వేశారు. ఎందుకంటే ఇండియాలో అయితే ఒక 5 మెంబర్స్ వేసి వదిలేస్తారు, కానీ ఇక్కడ 5 మెంబర్స్ వేయండి, మిగతా వాళ్ళందరూ వేయకండి అంటే బాగుండదు కాబట్టి అందరితో వేయించామన్నమాట. అంటే మరీ అలా ఉండకుండా అందరు వేశారు. ఇదొకటి. ఇంకొకటి ఎవరైనా బ్లెస్సింగ్ ఇచ్చే వాళ్ళు కూడా బ్లెస్సింగ్ ఇస్తారు కదా అన్న ఉద్దేశంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చి వేశారనమాట.
ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ అయితే చాలా బాగుండే. మన ఫంక్షన్లో మెయిన్గా ఫుడ్ అనమాట. ఫుడ్ బాగుంటేనే ఫంక్షన్ మనది బాగా అయినట్టు. కాబట్టి ఫుడ్ అయితే చాలా బాగుండే. వీళ్ళైతే ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ అయితే క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చేసింది. ఫుడ్ చాలా బాగుండే అనమాట. మెయిన్గా మేమైతే గ్యాలో నుంచి ఎవరైతే వెళ్ళామో మాకైతే కొత్త అనమాట క్యాటరింగ్ అనేది. ఇప్పటిదాకా మేము ఫంక్షన్లో అయినా వండుకుంటున్నాం కాబట్టి మాకైతే చాలా బాగా అనిపించింది. అంతే అండి వీడియో. ఐ హోప్ యూ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు కనుక వీడియో నచ్చినైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి